అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 5వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. సత్తువ భూమి గల కొండ మీద. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమునందు, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండేను. సత్తువ భూమి గల కొండ మీద అను మాటను కొద్దిగా ఆలోచించి చూడుడి. అనేక మంచి ఊరు కలదు, మంచి నేల కలదు, మంచి నీటి వనరులు కలదు. అంత మాత్రమే కాదు, రెమ్మలు ఏపుగా ఎదుగుటకై మంచి వాతావరణం కలదు. కానీ మనకు సత్తువ గలవి ఏవి? దేవుడైన యెహోవా ఇచ్చుచున్న మొదటి సత్తువ దత్తపుత్ర స్వీకృతమే. అందుచేతనే మనము ఆయనను ప్రేమతో అబ్బా తండ్రి అని పిలుచున్నాము. రాజాది రాజు యొక్క బిడ్డలమగుచున్నాము. ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని ప్రభు ఎంత చక్కగా పిలుచుచున్నాడు చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనం. రెండవదిగా మనకున్న సత్తువ మహా గొప్ప ఔన్నత్యమైన ప్రభు యొక్క వాగ్దానములు. బైబిల్ గ్రంథము అంతటను 4000 కంటే బలమైన వాగ్దానములు కలదు. ఆయన యొక్క వాగ్దానములన్నీయును క్రీస్తు యేసునందు అవును అనియు ఆమెననియు ఉన్నవి. మూడవది, ప్రభు మనకు అనుగ్రహించి ఉన్న సత్తువ ఆయనతో మనకు కలిగి ఉన్న నిబంధన అయి ఉన్నది. మొట్టమొదటిగా ఆదాముతో నిబంధన చేసి సర్పం యొక్క తలను చితకగొట్టుచున్న మెస్సయ్యాను గూర్చి వాగ్దానము చేశాను. నోవాహుతో నిబంధన చేసి ఇక జలప్రళయము చేత లోకమును నశింపజేయనని, దానికి గుర్తుగా ఇంద్రధనుస్సును మేఘములయందు ఉంచుచున్నానని దృఢముగా చెప్పాను. మూల పితరులతో నిబంధనను చేశాను. ఇజ్రాయేలు ప్రజలతో ధర్మశాస్త్రము ద్వారా నిబంధనను చేశాను. నేడు యేసుక్రీస్తు మనతో తన యొక్క రక్తము చేత నూతన నిబంధనను చేయుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప ఔన్నత్యమైనది! ప్రభు మనకు అనుగ్రహించి ఉన్న 4వ సత్తువ దేవుని ఆరాధించేటువంటి ఆరాధన ఉన్నది. భూచక్రమునందు గల సమస్త జనుల కంటేను మానవులను తన కొరకు ఏర్పరచుకొని ఉన్న ప్రభు మనకు ఆరాధన పద్ధతిని, దైవ సేవకులను, పరలోకపు వర్తమానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆరాధన సమయం నందు దేవుని ప్రసన్న చేత, సన్నిధి చేతను మనలను నింపుచున్నాడు. ఆరాధించుచున్నప్పుడంతా మనము లోకమంతట గల పరిశుద్ధులతోనూ, పరలోకమునందు గల కేరుబులతోనూ, శరాబులతోనూ, అసంఖ్యాకులైన దేవదూతలతో కూడాను జతపరచబడుచున్నాము. భూమి మీద గల ఆరాధనలు పరలోకపు ఆరాధనకు సాదృశ్యముగా ఉన్నాయి. ప్రభు మనకు అనుగ్రహించి ఉన్న సత్తులలో పాప క్షమాపణ కలదు, రక్షణ కలదు, దైవిక సమాధానము కలదు, పరిశుద్ధాత్మనిక అభిషేకము కలదు, నిత్య జీవము కలదు, ఆత్మీయ వరములు కలదు, ఫలములు కలదు. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. అవును, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. 16వ కీర్తన 6వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను సత్తువ భూమి గల కొండ మీద నిలబెట్టి మహిమపరిచినందున ఆయనకు బహుగా ఫలమునిచ్చుటకు మీరు బాధ్యత గలవారై ఉన్నారు అను సంగతిని గ్రహించి కార్యసాధకము చేయుడి. నేటి ధ్యానమునకై నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టాను. అది నీటి వాగులను, లోయలను నుండి, కొండల్లో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం ఆదికాండము 13, 14 మరియు 15 అధ్యాయం. సాయంత్రం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనం. ప్రభు మిమ్ములను ఈ పునరుత్థానపు దినమునందు ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.